మిత్రులారా, చర్చలు జరగాలి అని మనం అడగటం కాదు, ప్రభుత్వం అడగాలి. వాస్తవానికి ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం మారిపోయింది. మాట ఎందుకంటున్నానంటే ఇవాళ ఒక ప్రభుత్వ విధానమే తలకిందులుగా ఉన్నది. తలకాయలకు వెలగట్టి వెంటబడి చంపటం అనేది వాళ్ళ విధానంగా ఉంది. రాజ్యాంగం ప్రకారం కానీ చట్ట ప్రకారం కానీ మనుషులను చంపేటువంటి అధికారము ప్రభుత్వానికి లేదు. వాస్తవానికి సుప్రీంకోర్టులో చాలా కాలం పాటు ఎన్కౌంటర్ల మీద కేసు జరిగింది. ఎన్కౌంటర్ల మీద కేసు జరిగినప్పుడు అప్పుడు బాలగోపాల్ గారు ఉన్నారు, కన్నబిరెన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పుడు సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటంటే ఆత్మరక్షణ కోసమైనా చంపే అధికారం పోలీసులకు ఉందా అంటే లేదు అనేది, చట్టంలో ఎక్కడ కూడా ఆత్మరక్షణ కోసం కూడా చంపే అధికారం లేదు అనేది చాలా స్పష్టంగా తేలింది. అంటే ఎవరైనా ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ పేరుతో పోలీసులు ఎదుటి వ్యక్తిని చంపితే అప్పుడు అతడు హత్యానేరం చేసిన వ్యక్తి కిందకే లెక్క. కోర్టులో కేసు నడిచి ఆత్మరక్షణ కోసం అనివార్యమై చంపిండని తేలితే తప్ప ఆ కేసు ఆయన పైన కేసు మాత్రం కొనసాగవలసిందే, ఆయన దోషుడిగానే పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఈ పద్ధతిని ఇలా ప్రభుత్వం పాటించాలి. మామూలుగా దొంగను పట్టుకోవటానికి పోయినప్పుడు ఆయన హింసను ప్రయోగిస్తే ప్రభుత్వం బలప్రయోగం చేయవచ్చా? చేయవచ్చు, కానీ లొంగ తీసుకోవటానికి ఎంత అవసరమో అంతే బలప్రయోగం చేయాలి అని చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఇవన్నింటి నేపథ్యంలో ఇవాళ ఎవరమైనా సూటిగా కోరేది మనుషులను పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు పట్టుకోవాలి, చర్చలు చేస్తాం, అన్నీ మాట్లాడుకుంటాం, మేము కూడా సమస్య ఏదున్నా పరిష్కరించుకుందామని అంటే అప్పుడు ప్రభుత్వం ఆ మార్గాన్నే ఎంచుకోవాలి. అది చట్టం ప్రకారం అది అనివార్యం. అది ఆ మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ మార్గాన్నే ప్రభుత్వం ముందుకు సాగవలసి ఉంటుంది. మేము ఇట్లయితే చేస్తూ ఒప్పుకుంటాం, అట్లయితే ఒప్పుకుంటాం అని అడిగే అధికారం మీకు లేదు. వాళ్ళు అన్నప్పుడు నేను లొంగిపోతాను, నేను వస్తాను, మాట్లాడతాను అని అన్నప్పుడు మాట్లాడాల్సిందే. ఇంకొక మార్గం ఏది ప్రభుత్వానికి ఉండదు, చేయటానికి వీల్లేదు. ఇది మనం మొట్టమొదట స్పష్టంగా అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతి యుద్ధం చేయవలసి వస్తే సరిహద్దుల దగ్గర జరుగుతుంది. సరిహద్దుల దగ్గర పొరుగు రాష్ట్రంతోనైతే దేశంతోనైతే యుద్ధం జరుగుతుంది. కానీ మన దేశ ప్రజలతోని ఘర్షణ ఎదురైనప్పుడు ఏం చేయాలి అంటే మన దేశ ప్రజలతోని ఘర్షణ ఎదురైనప్పుడు ప్రభుత్వాలు ఎట్లా అనుసరించాలి అంటే చట్ట ప్రకారం అనుసరించాలి. ఇంకా కొత్త రూల్ ఏదన్నా మనం తయారు చేసుకుంటామా? చేసుకోవటానికి ఉండదు. నక్సలైట్లకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు కాబట్టి నేను కూడా పాటించననే అధికారం ప్రభుత్వానికి లేదు. కన్నబిరెన్ గారు కోర్టులో ఒకసారి ఆర్గ్యూ చేస్తుంటే కన్నబిరెన్ గారు వాళ్లకు నా రాజ్యాంగం మీద నమ్మకం లేదు కదా అంటే మీకుందా అని అడిగిండు. మీకున్నట్టయితే మీరు చేయవలసిన పని ఏంది? మీ చట్టం ప్రకారం మీరు గౌరవించే రూల్స్ ప్రకారమే వాళ్ళతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు పాటించటం మొదలు పెడితే గౌరవం పెరిగితే అందరూ కూడా వాటిని పాటిస్తారు. వాళ్ళను తప్పు చేసినప్పుడు శిక్షించడానికి చట్టబద్ధమైన పద్ధతులు, నాగరికమైన పద్ధతులు ఉన్నాయి. అనాగరికమైన పద్ధతులను అనేక సంవత్సరాల క్రితమే, వందల సంవత్సరాల క్రితమే ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన తర్వాత వదిలిపెట్టిన. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మనుషులను కొట్టి చంపి వాళ్ళను నరికి అధికారం లేదు. ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకోవాలి. అది ప్రజాస్వామ్యంలో ఉన్న మొదటి సూత్రం. మేమంతా కూడా బిఏ మొదటి సంవత్సరంలో చెప్తాం చట్టబద్ధ పాలన అనగా ఏమి అని. అంటే చట్టం ప్రకారం నడుచుకోవాలి. చట్టం ప్రకారం దోషి అని తేలే వరకు కూడా ఎవరు నేరస్తులు కారు. ఇవి ప్రాథమికమైన సూత్రాలు చెప్తాం. ఈ ప్రాథమికమైన సూత్రాల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి. ఇంకొక ఆప్షన్ ప్రభుత్వం ముందు లేదు. ఏకైకమైన ఆప్షన్ ఇది ప్రభుత్వం ముందు ఉన్నది. చట్టాన్ని పాటించటం, చట్టం ప్రకారం నడుచుకోవటం, చట్టబద్ధమైన పద్ధతుల్లో వ్యవహరించటం. ఇది ఎందుకు అవసరము అనంటే చట్టబద్ధంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది, నాగరికత పెంపొందుతుంది, మనం మనుషులుగా ఎదగగలుగుతాం, పరస్పరం గౌరవించుకొని మనుషులుగా మనం ఎదగగలుగుతాం. అందుకనే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం అనేదే
మన ప్రభుత్వాల మీద ఉన్న బాధ్యత, పాటించాలి, దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. నడుచుకునేటువంటి ఏ ప్రభుత్వం అయినా మేము మాట్లాడుతాం, చర్చలు చేస్తామంటే చర్చలే చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, పరిస్థితిని పరిశీలించాలి, చర్చించాలి, పరిష్కారానికి మార్గాలు వెతుక్కోవాలి. అప్పుడు మీరు ఏమేమి చెప్తారో మీరు చెప్పండి, వాళ్ళేం మాట్లాడతారో మాట్లాడతారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. మేము 30 మందిని ఇవాళ చంపినామంటే కాశ్మీర్లో చంపినరు, సరిహద్దు కాడ చంపినరు అని అంటే అది వేరే లెక్క. అది కానీ ఇక్కడ ఆ రకంగా మీకు ఆ అధికారం అనేది లేదు, చట్టం దాన్ని ఒప్పుకోదు, నాగరిక సమాజాన్ని మనం నిర్మించుకోలేము. అందుకని ఎవరమైనా చర్చలు జరగాలంటే జరగాల్సిందే, అది చట్టం ప్రకారం జరగవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. కాబట్టి చర్చలు జరగాలని నేను పట్టుబడతా. హింసకు దిగితే అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆ అవకాశము, అధికారము, ఆ బాటాం ప్రభుత్వానికి లేదు, అది ఆ పద్ధతి, ఆ తొవ్వలో పోయే అధికారం రాజ్యాంగం ఇవ్వటం లేదు. ఇది ప్రభుత్వం ప్రధానంగా గుర్తెరిగి చర్చలు జరపాలి, శాంతిని పెంపొందించాలి, సమస్యను చట్టబద్ధ పద్ధతుల్లోనే శాంతియుతంగానే పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.